భారతదేశపు వృద్ధి రేటు బలహీనపడుతూ ఉండటం అన్నటువంటిది ఆవేదన కలిగించే అంశం. ఇప్పటికే ఏడాది వృద్ధి రేటుని తగ్గించి చూపించారు. ఇప్పుడు జూలై సెప్టెంబర్లో కంప్లీట్ అయినటువంటి దానికి కనిష్టానికి పడిపోవడం అన్నటువంటిది ఏకంగా మామూలుగా డెవలప్మెంట్ రేట్ మనం 7%, 7.5% అనుకుంటున్నటువంటి దశలో కేవలం 5.4% మాత్రమే నమోదవ్వడం అన్నటువంటిది ఆందోళన కలిగించేటటువంటి అంశం. ఇందులో ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగం బాగా దెబ్బతింది. దేశవ్యాప్తంగా పెరిగినటువంటి ధరవరలు మధ్యతరగతి మీద ప్రభావం చూపెడుతున్నాయి. ధరవరలు ఎక్కువగా ఉన్నప్పుడు మధ్యతరగతి వేరే దాని మీద కొనే ఉద్దేశం ఉండదు. కొనకపోతే ఒక రియల్ ఎస్టేట్ లాంటి దాని మీద కనుక కాన్సన్ట్రేట్ చేయకపోతే దాని ఇంపాక్ట్ 64 సెక్టార్ల మీద ఉంటుంది. అట్లాగే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు విదేశాలలో వచ్చినటువంటి మార్పుల కారణంగా ఇక్కడ దెబ్బతిన్నటువంటి పరిస్థితి. దాని కారణంగా ఉద్యోగాలు పడిపోతూ ఉండేటప్పటికి వాళ్ళు స్పెండ్ చేయకూడదు. ఒక సాఫ్ట్వేర్ మీద 30-40 రంగాల వాళ్ళు బ్రాండెడ్ బట్టల దగ్గర నుంచి బ్రాండెడ్ కార్ల దాకా బ్రాండెడ్ బైకుల దాకా వాళ్ళందరూ డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళు వెనక్కిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రెండింటి ఇంపాక్ట్ వృద్ధి రేటుని మందగమనం పాలు చేసింది. దీని ఇంపాక్ట్ రేపు గ్రోత్ రేటు ఇప్పటికీ ప్రపంచంలో నెంబర్ 1గానే ఉన్నాం. ఫైనల్గా అదేమైనా దెబ్బతింటుందో చూడాలి.